మొబైల్ ఫోన్ లేని ఇల్లు లేవు. సిమ్ములు లేని ఇల్లు అసలే లేవు. సిమ్ము లేకుండా మొబైల్ ఫోన్ పనిచేయదు. అలాంటి వ్యవస్థని సృష్టించిన జియో అధినేత అంబానీ గారు ప్రజల నుంచి ఇంత డబ్బులు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు మనం 10 రూపాయలు రీఛార్జ్ చేసుకొని నెల రోజులు కాలం గడిపే చాలామంది ఉన్నారు. అలాంటిది ఒక నెలకి 155 రూపాయలని, ఇప్పుడు 200 అని ఒక ఆలోచనతో తీసుకొని వచ్చడం జరిగింది. ప్రజల్ని ఫ్రీ నెట్ అనే పేరుతో దగా చేసి ముంచేసినటువంటి అంబానీ వైపు మీడియా ఎందుకు చూడడం లేదు? మీడియా, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. 24 గంటల్లో ఖచ్చితంగా మనం 20 గంటలు మొబైల్ చేతుల్లో పెట్టుకునేవారు సంఖ్య ఎక్కువ ఉంది. అలాంటిది దీనిపైన ఎందుకు ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? ప్రజల్ని దండుకోవడమేనా వీరందరి పని? ప్రజలు అష్టకష్టాలు పడి వారి జీవితాలను కొనసాగిస్తుంటారు. అలాంటి వారిపైన ఇలాంటి పన్ను మూతలు మోపి బతుకును ఈడ్చే ఈ రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు దాడుల రూపంలో కాకుండా పన్నుల రూపంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే కళ్ళు మూసుకొని కబదుల్లా ఉన్నటువంటి ఈ ఎయిర్టెల్, జియో, ఐడియా లాంటి నెట్వర్క్లని అదుపు చేయలేనటువంటి కేంద్ర ప్రభుత్వాలు మనకు అవసరమా? ఒక్కసారి ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో పనిచేసేవారు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగయ్య, ఆలూరు నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని. జై భీమ్, జై భారత్.